25% ఉచిత కోటా కింద మహిళలు చికిత్స అందించాలి. బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన భాగ్యమ్మకు తక్షణం ఆసుపత్రిలో చేర్చుకుని క్యాన్సర్ చికిత్స అందించాలంటూ బసవతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 20% ఉచిత కోటా కింద క్యాన్సర్కు చికిత్స అందించడానికి బసవతారకం ఆసుపత్రి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గంట మోహన్ రావు వాదన వినిపిస్తూ 20% ఇన్ పేషెంట్, 40% అవుట్ పేషెంట్ కోటాలో పేదలకు ఉచితంగా చికిత్స అందించాలన్న షరతు మీద 1989లో 7.35 లక్షల ఎకరాల భూమిని లీజుకి ఇస్తూ ప్రభుత్వం జీవో 434 జారీ చేసిందన్నారు. ఈ ఉచిత చికిత్సల అమలు పర్యవేక్షణ నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ 2022లో జీవో 80 జారీ చేసిందన్నారు. ఈ జీవోల ప్రకారం ఉచిత వైద్యం అందించాలని క్యాన్సర్తో బాధపడుతున్న పిటిషనర్ అభ్యర్థులను ఆసుపత్రి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పిటిషనర్కు తక్షణ 20% చికిత్స కోటాలో ఉచిత వైద్యం అందించాలని ఆసుపత్రిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఇది మహిళలకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఈ హాస్పిటల్ పరంగా. ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.